1984 ప్రాంతంలో ఆఫర్ లెటర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో అప్పటి భారత్లో ఎవరికీ పరిచయం లేని కంప్యూటర్కు సంబంధించిన ఉద్యోగం, అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులకే 500 రూపాయలకు మించని జీతం ఉన్న రోజుల్లో అప్పట్లో తనకొచ్చిన ఆఫర్ లెటర్ను ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఐటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న TCS లో ఉద్యోగం సంపాదించాలనేది చాలా మంది యువత టార్గెట్ గా పెట్టుకుంటారు. TCS కంపెనీ ఇచ్చే జీతభత్యాలు, సదుపాయాలు, ఉద్యోగ భరోసా వంటి అనేక విషయాలు యువతను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం లక్షల్లో ఉన్న జీతాలతో పోల్చి అప్పట్లో 40 ఏళ్ల క్రితం TCS ఆఫర్ చేసిన జీతం గురించి తాజాగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. 40 ఏళ్ల క్రితం IIT, BHU క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవ్వగా ముంబై TCS క్యాంపస్ లో తనకు మొదటి ఉద్యోగం వచ్చిందని, తనకు ఆఫర్ చేసిన 1300 రూపాయల జీతం అప్పట్లో అది చాలా ఎక్కువని ఈ సందర్భంగా తెలిపారు. తన ఆఫీస్ నారిమన్ పాయింట్ లోని ఎయిర్ ఇండియా 11వ అంతస్తులో ఉండేదని, అక్కడి నుంచి సముద్రం చూసేందుకు అద్భుతంగా ఉండేదని ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. 40 ఏళ్ల క్రితం TCS లో ఉద్యోగం వచ్చిన సమయంలో కంపెనీ పంపిన ఆఫర్ లెటర్ ను ఎక్స్ వేదిక పంచుకోవడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ సందర్భంగా నెటిజన్లు IAS ఆఫీసర్ గా మీ మొదటి నెల జీతం ఎంతని కామెంట్ చేయగా 2200 రూపాయలని రోహిత్ కుమార్ సింగ్ బదులిచ్చారు. IIT, BHU లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత TCS ముంబై క్యాంపస్ లో కొంతకాలం పనిచేశారు. తర్వాత క్లార్సన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవడానికి న్యూయార్క్ వెళ్లడంతో తన జాబ్ కు రిజైన్ చేశారు. తర్వాత UPSC లో అర్హత సాధించడంతో NDCRC లో విధులు నిర్వహించారు. అప్పుడు అలా జాబ్ కి రిజైన్ చేయకుండా TCS లో కంటిన్యూ అయితే తప్పకుండా టాప్ 3 పొజిషన్ లోకి వెళ్లేవారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.